బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే సుమిత్ర గట్టిగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ, నా కూతురికి గనుక ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక దశరథ, సుమిత్ర నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? అవునండి. నేను ప్రాణాలతో ఉండను. నేను చెప్తుంది నిజమే. ఎందుకంటే ఈ ప్రాణం నా కూతురు నాకు పెట్టిన భిక్ష. నా కూతురే కాపాడకపోతే నేను ఈరోజు మీ అందరి ముందు ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నన్ను కాపాడిన నా కూతురికి ఏదైనా జరిగితే నిజంగానే నేను కూడా చచ్చిపోతాను. అవును అని అంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న శివన్నారాయణ, కార్తీక్ అలాగే దాసు, అయ్యో అవే మాటలత్తా, జోష్నకేం కాదని చెప్తున్నాను కదా. నీ మాటలు నేను విననురా, నీ మాటలు నేను నమ్మను. నా కూతురికేమైనా అయితే మాత్రం ఖచ్చితంగా నేను ప్రాణాలతో ఉండను ఉండను అని అంటుంది. దాంతో కార్తీక్, అత్త నీ కూతురికేమీ కాదు. జోష్నని ఉదయం కల్లా తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టే బాధ్యత నాది. సరేనా అత్త అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇంతలోకి దశరథి కూడా, ఒరే కార్తీక్ ఆగరా, నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దు మావయ్య, మీరెవరూ నాతో పాటు రావద్దు. ఇప్పుడు అత్త ఒక్కరితే ఎమోషనల్ అవుతుంది. ఈ టైంలో నువ్వు అత్త పక్కన ఉండడం కరెక్టు. తాత మీరు కూడా ఇంట్లోనే ఉండండి. దాసు మావయ్యని నేను జోష్న కోసం వెతుకుతాం. మావయ్య పద అని చెప్పేసి దాసు అలాగే కార్తీక్ ఇద్దరు కూడా బయటికి వచ్చి ఇక జ్యోత్స్న కోసం వెతుకుతూ ఉంటారు. ఇక దాసు అయితే, అల్లుడు నా కూతురు ఎక్కడుందో తెలిస్తేనే కదా వెతకడానికి మనకేదైనా అవకాశం దొరుకుతుంది. అసలు నా కూతురు నిజంగా కిడ్నాప్ అయిందో కూడా నాకు తెలియట్లేదు. అలాంటప్పుడు జోష్నను మనం ఎలా వెతుకుతాం? మావయ్య నువ్వు చెప్పింది నిజమే. కానీ జోష్న తనకి తాను కిడ్నాప్ అయ్యి ఇలా డ్రామా ఆడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అలా చేస్తే జోష్న నిజస్వరూపాన్ని అత్త ముందు ఖచ్చితంగా నిరూపిస్తాను. అల్లుడు నాకు మాత్రం నా కూతురు మీద నమ్మకం లేదు. నా కూతురేమీ అమాయకురాలు కాదు. ఒక మనిషి కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ అయిపోయేంత అమాయకురాలైతే కాదు. ఖచ్చితంగా ఇందులో నా కూతురు స్వార్థం ఎంతో కొంత ఉందని మాత్రం నేను నమ్ముతాను అని అంటాడు. దాంతో కార్తీక్, మావయ్య ఏం తెలియకుండా ఏది మనం డిసైడ్ అవ్వలేం. ఒకవేళ నిజంగానే జ్యోత్స్న అలాంటి నాటకాలు ఏమైనా ఆడితే మాత్రం నేను మాత్రం జ్యోత్స్నకి గట్టిగానే బుద్ధి చెప్తాను మావయ్య అని అంటాడు. ఇంకా ఒక పక్కన దాసు అలాగే కార్తీక్ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఇక ఎన్ని చోట్ల వెతికినా కూడా జ్యోత్స్న ఎక్కడా కనిపించదు. అలాగే జ్యోత్స్న ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎవరు కూడా జ్యోత్స్న మాత్రం మమ్మల్ని కలవలేదని చెప్తూ ఉంటారు. దాంతో ఒక్కసారిగా దాసు, అల్లుడు ఆలోచించు, నా కూతురికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎందుకుండరు? మేడం గారు అందరినీ ఎవరు పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టే రకమే తప్ప మంచిగా ఉండే రకం కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే దీప కార్తిక్కి ఫోన్ చేస్తుంది. ఇక కార్తిక్, దీప ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి, హలో దీప, నువ్వు ఇంకా పడుకోలేదా? అది కాదు బావా, జ్యోత్స్న గురించి ఏమైనా తెలిసిందా? అమ్మ ఎలా ఉంది? తెలిసిందే కదా, కూతురు కనిపించకపోతే ఎలా ఉంటుందో. అత్త అలాగే ఉంది. జ్యోత్స్నని వెతకడానికి నేను దాసు మావయ్య వచ్చాం. దశరథ మావయ్యని ఇంట్లోనే ఉండమని చెప్పాను. నువ్వు టాబ్లెట్లు వేసుకునే టైంకి పడుకో. అది కాదు బావా, దీపా, జ్యోత్స్న గురించి నేను చూసుకుంటానని చెప్పాను కదా. బావా, నాకేదో అనుమానంగా ఉంది. జ్యోత్స్న గతంలో గొడవ పెట్టుకుంది ఆ గౌతమ్ గాడితో. అలాగే ఆ మధ్య మావయ్యని అరెస్ట్ చేయించడానికి కాశీతో చేతులు కలిపాడు కదా వైరా. వీళ్ళిద్దరితోనే జ్యోత్స్నకి గొడవలున్నాయి కదా. వాళ్ళల్లో ఎవరో ఒకరు జ్యోత్స్నని కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, దీపా నిజమే, నువ్వన్నది కరెక్టే. అవును, జ్యోత్స్న గొడవలు పెట్టుకుంది అంటే అది ఆ గౌతమ్తో అలాగే ఆ వైరాతోనే. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. ఖచ్చితంగా జ్యోత్స్నని కిడ్నాప్ చేసేది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయ్యుంటారు. దీపా, నేను వాళ్ళ వాళ్ళ కోణంలోనే ఆలోచిస్తాను. నువ్వు టెన్షన్ పడమాకు, అలాగే ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక దీప, నేను ప్రశాంతంగా ఎలా పడుకుంటాను బావా? అక్కడ జ్యోత్స్నకి తన కన్న కూతురని మా అమ్మ జ్యోత్స్న కోసం పిచ్చిదానిలా ఏడుస్తుంది. మా అమ్మకి ఏదైనా అవుతుందేమోననే భయంతోనే ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. జ్యోత్స్న ఎక్కడున్నా త్వరగా దొరకాలి బావా అని మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన కాంచన శ్రీధర్తో, ఏంటోనండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంది. నా కొడుకు కోడలు ఎప్పుడు ఆ కుటుంబం కోసం ఇలా టెన్షన్ పడాల్సిందేనా? అవును కాంచన, పడాల్సిందే. ఏంటని మీరంటుంది? అవును, కార్తిక్ ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటాడో అప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో ప్రశాంతత ఉండదు. జ్యోత్స్న ఎప్పటికప్పుడు వాళ్ళని ఇలాగే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈరోజు నిజంగా జ్యోత్స్నని ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు. కానీ అక్కడ సుమిత్ర సిస్టర్ దీపని తిడుతుంది. కార్తీక్‌నే తప్పు పడుతుంది.
దీనంతటికీ కారణం వీళ్ళు ఆ ఇంట్లో పని చేయడమే. వీళ్ళు ఎప్పుడైతే ఆ ఇంట్లో పని మానేస్తారో అప్పుడే మనకి ప్రశాంతత వస్తుంది అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే గౌతమ్కి ఫోన్ చేస్తాడు. కానీ గౌతమ్ కాల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. దాంతో దాసు, ఏంటి కార్తీక్, ఫోన్ ఎవరికో చేసినట్టున్నావు? మావయ్య, అప్పుడు ఆ గౌతమ్ గాడితో జోష్న పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడితో దీపని చంపించాలని ట్రై చేసింది. తీరా సంబంధం క్యాన్సిల్ అయ్యేసరికి జోష్న వాడిని తిట్టింది. ఖచ్చితంగా వాడికి జోష్న మీద కోపం ఉంటుంది. వాడేమో జోష్నని కిడ్నాప్ చేశాడేమోనని డౌట్గా ఉంది. వాడు ఫోన్ పనిచేయట్లేదు. మనం వాడి ఇంటికెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా గౌతమ్ ఇంటి దగ్గరికి వస్తారు. ఇక అక్కడున్న వాచ్మెన్తో, గౌతమ్ ఇంట్లో లేడా అని అనగానే, సార్, ఆ బాబు గారు 1 మంత్ క్రితమే లండన్ వెళ్ళిపోయారు కదా సార్ అని అనగానే ఒక్కసారిగా కార్తీక్, ఏంటి, గౌతమ్ లండన్ వెళ్ళిపోయాడా? అవును సార్ అని అనగానే ఇక కార్తీక్, సరే అని చెప్పేసి, మావయ్య, గౌతమ్ లండన్ వెళ్ళిపోయాడంటే ఇక మిగిలిందల్లా వైరా. ఆ వైరా మాత్రమే జోష్నని ఏదైనా చేసుండొచ్చు. కానీ వైరా జైల్లో ఉన్నాడు కదా, అలాంటప్పుడు జోష్నని వైరా ఏమైనా ఎందుకు చేస్తాడు? ఒక్క నిమిషం ఉండు మావయ్య అని చెప్పేసి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ ఏమో, చెప్పు కార్తీక్ అని అనగానే, సార్, వైరా 3 మంత్స్ బ్యాక్ అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు వైరా ఏమైనా బయటికి వచ్చాడా? ఆ, వచ్చాడు కార్తీక్, వైరా బెయిల్ మీద మొన్ననే రిలీజ్ అయ్యాడు కదా అని అనగానే, నో డౌట్, అయితే వైరానే జోష్నని కిడ్నాప్ చేసుండొచ్చు అని చెప్పేసి ఇక కార్తీక్ మనసులో అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక దాసు, అల్లుడు, ఇప్పుడు ఆ వైరానే జోష్నని కిడ్నాప్ చేసి ఉండొచ్చని నీ అనుమానం. ఒకవేళ అదే నిజమైతే మరిప్పుడు నా కూతుర్ని వాడు ఎక్కడ దాచిపెట్టాడో మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది మావయ్య, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలా అంటావా, చెప్తాను విను అని చెప్పేసి దాసుకైతే కార్తీక్ ఏదో పెద్ద ఐడియానే ఇస్తాడు. ఇక ఐడియాతో దాసు, సరే అల్లుడు, మనం అయితే ఈ కోణంలోనే ఆలోచిద్దాం అని చెప్పేసి ఇక కార్తీక్ అలాగే దాసు ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంతలోకి వైరాకి ఫోన్ వస్తుంది. ఇక వైరా, ఈ టైంలో నాకెవరు కాల్ చేసి ఉంటారు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు మాట్లాడేది అని వెనకాలనే, సార్, మీది మీరు వైరానే కదా? అవును, నేను వైరానే. ఏంటి ఫోన్ చేశారు? ఈ టైంలో నాకు ఫోన్ చేసి వైరానా అని అడుగుతారేంటి? సార్, మేము ఫారెన్ నుంచి కాల్ చేస్తున్నాం. ఏంటి, ఫారెన్ నుండా? అవును సార్, మీరు ఫారెన్లో ఈ మధ్య ఒక రెస్టారెంట్ని పెట్టారు కదా, అది దివాలా తీసింది కదా, అయితే మేము కొత్త రెస్టారెంట్ని పెట్టాలనుకుంటున్నాం. దానికి మిమ్మల్ని సీఈఓగా అపాయింట్ చేసుకోవాలని మా కంపెనీ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీరు రేపు మార్నింగ్ ఫారెన్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని వెనకాలే, ఏంటి, నాలాంటి వాళ్ళని ఫారెన్కి పిలుస్తున్నారా? సరే సరే, తప్పకుండా వస్తాను. కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న పనుంది. ఈ పని పూర్తవగానే నేను రేపు నైటే ఫ్లైట్లో వచ్చేస్తాను. ఎల్లుండి కల్లా మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్పేసి వైరా అంటాడు. సరే సార్, మీరు మా కంపెనీకి కొత్త సీఈఓ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీ డీటెయిల్స్ కొన్ని మాకు చెప్పాలి సార్ అని అనగానే, సరే తీసుకోండి అని చెప్పేసి వైరా అంటాడు. ఇక వైరాకి వాళ్ళేవో డీటెయిల్స్ అడుగుతూ ఉంటే వైరా ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్తూ వైరా కాల్ కట్ చేస్తాడు. దాంతో అక్కడే ఉన్న జ్యోత్స్న అలాగే మేనేజర్, సార్, ఏంటి సార్, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఒరేయ్ గుండు, మన కాలం కలిసొచ్చిందిరా. జోష్నని కిడ్నాప్ చేయడమేమో కానీ మళ్ళీ నాకు ఫారెన్లో రెస్టారెంట్స్కి సీఈఓ అయ్యే అవకాశం దొరికింది. ఏంటి బాస్ నువ్వు అంటుంది? అవునరా, ఇప్పుడే నాకు కాల్ వచ్చింది, ఫారెన్ నుంచి కాల్. ఇప్పుడు నన్ను ఎవరో కొత్త కంపెనీకి సీఈఓని చేద్దాం అనుకుంటున్నారు. జోస్నా, నీ వాళ్ళు 20 కోట్లు ఇవ్వగానే నేను ఫారెన్ వెళ్ళిపోయి మళ్ళీ నా బిజినెస్ని స్టార్ట్ చేస్తాను. వైరా, నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి, ఏం చేస్తే నాకేంటి, రేపు మార్నింగ్ కల్లా నువ్వు అనుకున్న అమౌంట్ అందుతుంది చూడు అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడున్న గుండు, సార్, అది కాదు, మీతో ఒకటి చెప్పాలి. అరే, ఎప్పుడు చూసినా ఏదోటి వాగడమేనా? ముందు వెళ్ళి ఏదైనా తినరా వెళ్ళు అని అంటాడు. ఇక ఆ మేనేజరు, ఈ ముష్టి మొహముడు ఎప్పుడు ఎవరి మాట వెండు. ఈ టైంలో ఫారెన్లో నైట్ టైం ఉదయం ఉంటుంది కదా, వాళ్ళు పడుకుంటారు కదా, అలాంటప్పుడు ఈయనకి ఫోన్ ఎందుకు చేస్తారు? పిచ్చోడు కాకపోతే చెప్తే వినడు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా కార్తీక్ అయితే కాలు ట్రేస్ చేస్తున్నారా, అతని ఫోన్ ఎక్కడి నుంచి మాట్లాడాడో సిగ్నల్స్ వచ్చాయా? వచ్చాయి కార్తీక్, ఇదిగో ఈ అడ్రస్ దగ్గర నుంచే ఆ ఫోన్ కాల్స్ సిగ్నల్స్ వస్తున్నాయి అని వెనకాలే, దాసమావయ్య, ఖచ్చితంగా వైరా ఇక్కడే ఉంటాడు, జోష్న కూడా అక్కడే ఉంటుంది, పద మనం వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ లొకేషన్స్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక ఉదయం అయిపోతుంది.
ఉదయం అయిపోతుంది. కార్తీక్ అలాగే దాసు ఆ ప్లేస్‌కైతే వస్తారు. ఇంతలోకి గుండు అలాగే వైర జ్యోత్స్న కూడా కళ్ళు తెరిచి, "ఉదయం అయిపోయిందా? ఏంటి జ్యోత్స్న, ఇక్కడ ఏసీ అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా చాలా ప్రశాంతంగా పడుకున్నావు?" "అవును. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా పడుకున్నా. ఏసీ ఉన్న మా ఇంట్లో రోజు నాకు ప్రశాంతత దొరకట్లేదు. ఇక్కడ నాకు దొరికింది." "ఏంటి జ్యోత్స్న, నీ మాటలు, నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకొక అనుమానం వస్తుంది. ఏంటి, నిజంగానే నువ్వు శివన్నారాయణ సొంత మనవరాలివేనా?" అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న, "నీకెందుకు ఆ డౌటొచ్చింది?" "ఏదో నిన్ను చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. మొదట్లో నీ కంపెనీని నువ్వే దివాలా తీసి స్టేజ్‌కి తీసుకొచ్చావు. ఇప్పుడేమో నా చేతులు కలిపి 10,00,00,000 మీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే కొట్టేయాలని చూస్తున్నావు. కన్న తల్లిని అంత ఏడిపిస్తున్నావు. అదే నాకు డౌట్‌గా ఉంది. చెప్పు జ్యోత్స్న, నిజంగా నువ్వు శివన్నారాయణ సొంత మనవరాలివేనా?" అని ఎనకాలనే, "జ్యోత్స్న, నీకదంతా అనవసరం. ముందు మా మమ్మీకి కాల్ చేసి డబ్బులడుగు. అరేంజ్ అయినాయో తెలుసుకో" అని ఎనకాలనే దాసు అలాగే కార్తీక్ ఆ మాటలన్నీ వింటారు. "అల్లుడు, చెప్పాను కదా, నా కూతురు అంత ఈజీగా మోసపోయే రకం కాదని." "అవును మావయ్య, కానీ జ్యోత్స్న ఇంతకి దిగజారుతుందని అస్సలు ఊహించలేదు. ఏం జరుగుతుందో చూద్దాం ఉండు మావయ్య" అని చెప్పేసి వెనకాలనే వైరా ఇక దశరథకి కాల్ చేస్తాడు. ఇక సుమిత్ర, దశరథ, శివనారాయణ రాత్రంతా పడుకోరు. ఇక ఫోన్ రాగానే, "సుమిత్ర, ఏవండి, వాడేనా ఫోన్ చేసింది?" "అవును సుమిత్ర, ఫోన్ లిఫ్ట్ చేయండి. జ్యోత్స్నని ఏమైనా చేశాడేమోనని నాకు భయంగా ఉంది" అని వెనకాలనే ఫోన్ లిఫ్ట్ చేయగానే, "మమ్మీ, వీడు నన్ను రాత్రంతా పడుకోనివ్వలేదు. నాకు భయంగా ఉంది మమ్మీ. జ్యోత్స్న, అమ్మ జ్యోత్స్న, ఏవండి, మన జ్యోత్స్న బాగానే ఉంది. చూడండి, నీ కూతుర్ని బ్రతికించడానికి నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా. గంటలో నేను చెప్పిన ప్లేస్‌కి మీరు 30,00,00,000 పంపించకపోతే నీ కూతుర్ని ఇక్కడే చంపేస్తాను" అని ఎనకాలనే, "వద్దొద్దు, నువ్వు చెప్పిన ప్లేస్‌కి అమౌంట్ పంపిస్తాం. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. చూడండి, నేను ఆల్రెడీ మీకు లొకేషన్ షేర్ చేశాను. అక్కడికి మా మనిషికి మీరు అమౌంట్ ఇవ్వండి" అంటూ కాల్ కట్ చేసి, "సూపర్ జ్యోత్స్న, నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. మీ వాళ్ళు ఈజీగానే డబ్బులు ఇస్తున్నారే. చెప్పాను కదా, నేనిచ్చిన పర్ఫార్మెన్స్‌కి మా మమ్మీ అక్కడ చాలా హడావుడి చేస్తుందని. చూసావుగా" అని అనగానే ఇక వైర గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక దాసు అలాగే కార్తీకు, "ఏంటి అల్లుడు ఇది, అక్కడ సుమిత్ర వదిన జ్యోత్స్న కోసం అంత కంగారు పడుతూ ఉంటే ఇక్కడ నా కూతురు జ్యోత్స్న ఏం చేస్తుందో చూసావా?" "చూస్తున్నాను మావయ్య. జ్యోత్స్నలో రాక్షసత్వం మరింత పెరిగింది. ఒక 10,00,00,000 కోసం జ్యోత్స్న ఇంతకి దిగజారుతుందని అస్సలు ఊహించలేదు. అల్లుడు, ఇంకా మనం ఇలా చూస్తూ ఉండాల్సిందేనా? మావయ్య, కాసేపు ఆగితే అసలు కథ మొదలవుతుంది. ఆగు" అని వెనకాలే ఇక దశరథ్ అయితే 30,00,00,000 బ్యాగ్ని ఒక మనిషికైతే ఇస్తాడు. ఇక ఆ మనిషి అయితే తీసుకొచ్చి వైరాకి ఆ బ్యాగ్ని ఇవ్వగానే వైరా చాలా సంతోషపడిపోతాడు. జ్యోత్స్న కూడా ఆ బ్యాగ్ని చూసి చాలా సంతోషపడుతూ, 10,00,00,000 నావేవి అని అంటుంది. జ్యోత్స్నకి కూడా ఒక బ్యాగ్లో 10,00,00,000 సర్దిస్తారు. ఇక అదంతా కూడా కార్తీక్ తన మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి జ్యోత్స్న 10,00,00,000 బ్యాగ్ తీసుకొని, "వైరా, నీకు నాకు ప్రాబ్లం క్లియర్. హ్యాపీగా ఉండు" అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే, "బాస్, తననేంటి అలా ఈజీగా వదిలేస్తున్నారు? తనని వదిలేస్తే మళ్ళీ మనకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చేమో. మనం ఈ ఊరు నుంచి పారిపోయే వరకు జ్యోత్స్నని మన దగ్గరే ఉంచుకోవడం బెటర్. నోరు ముయ్యరా, తనతో మనకేం పనుంది? అయినా నాకు ఫారెన్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఫారెన్ వెళ్ళాలి. నువ్వాగు" అని చెప్పేసి అంటాడు. ఇంతలోకి అప్పుడే కార్తీక్ అలాగే దాసు పోలీసులతో అక్కడికి ఎంటర్ ఇస్తారు. ఒక్కసారిగా పోలీసులను చూసిన జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వెంటనే, "బావా, వచ్చేసారా? నేనెంతో భయపడ్డాను తెలుసా? ఆ వైరా నన్ను కిడ్నాప్ చేశాడు" అని వెనకాలనే అక్కడే ఉన్న వైరా అలాగే వైరా మేనేజర్ షాక్ అయిపోతారు. ఇక వైరా, "చూసారా బాస్, ఆ కిలాడి ఎలా మాట్లాడుతుందో" అని వెనకాలనే ఒక్కసారిగా, "ఒరే కార్తీక్, మళ్ళీ నన్ను పట్టుకున్నావా? పట్టుకోవడం కాదురా, ఈసారి నువ్వు జీవితాంతం జైల్లోనే చిప్పుకుడు తినేలా చేస్తాను" అని వెనకాలే వైరా, "అంత పెద్ద ప్లాన్ చేస్తే ఎలా నన్ను పట్టుకున్నావురా? రాత్రి నీకు ఫారెన్ నుంచి ఫోన్ చేసింది నేనేరా" అని వినగానే, "సార్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. బాస్ నా మాట వినలేదు. చూడు ఇప్పుడేమైందో." "ఒరేయ్, మళ్ళీ మనం మోసపోయామా?" అని వెనకాలనే జ్యోత్స్న, "ఇన్స్పెక్టర్, వీడు నన్ను కిడ్నాప్ చేశాడు. నిన్నటి నుంచి నన్ను టార్చర్ చేశాడు. వీడిని అరెస్ట్ చేయండి" అని వెనకాలనే ఒక్కసారిగా వైరా, "జ్యోత్స్న, మమ్మల్నే అంత మాట అంటావా? రాత్రి నుంచి నీకేం కావాలో నీకు నచ్చిన ఫుడ్‌ని పెట్టి నిన్ను అంత బాగా చూసుకుంటే ఇప్పుడు నన్నే కిడ్నాపర్ అంటావా? నిన్ను" అని వెనకాలనే, "బావ, చూసావా ఈ వైరా ఎంతకి దిగజారాడో" అని అంటూ ఉంటే ఇక
కార్తీక్, ఇన్స్‌పెక్టర్ ఈ వైరాన్ని తీసుకొని మా ఇంటికి పదండి. బావా ఇప్పుడు వీడెందుకు అక్కడికి? చెప్తాను మరదలా. నిన్నెవరు కిడ్నాప్ చేశారో మావయ్యకి, తాతకి, అత్తకి తెలియాలి కదా! పదండి అని ఎనకాలనే దాసు అలాగే కార్తీకు శివనారాయణ ఇంటికైతే బయలుదేరతారు. ఇక ఒక పక్కన సుమిత్ర అయితే చాలా ఏడుస్తూ డబ్బులిచ్చి చాలా సేపవుతుంది. ఇంకా జోష్న ఎక్కడుందో తెలియలేదేంటండి మనకి? వాడు మనల్ని మోసం చేశాడంటావా దశరథ అని శివనారాయణ అంటూ ఉంటే, నా కూతురికి ఏమైనా చేసుంటాడా? నా కూతుర్ని చంపేశాడా? అని ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్, అత్త జోష్నని నేను తీసుకొచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నను చూసిన సుమిత్ర, దశరథ, శివనారాయణ చాలా సంతోషపడతారు. అమ్మ జోష్న, నీకేం కాలేదు కదా? మమ్మీ నాకేం కాలేదు. సమయానికి బావ పోలీసులతో వచ్చాడు, నన్ను కాపాడాడు అని చెప్పేసి మనసులో, బావా నా ప్లాన్ అంతా నాశనం చేశావు, లేకపోతే నాకు 10 కోట్లు వచ్చేవి, నీ మూలాన ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఇక సుమిత్రని హక్ చేసుకుంటుంది. ఇక సుమిత్ర ఏడుస్తూ, నా కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు? మావయ్య, జోష్నని కిడ్నాప్ చేసింది ఎవరో చెప్తాను అని చెప్పి ఇన్స్‌పెక్టర్ అని వెనకాల వైరాని అలాగే అక్కడికి తీసుకొస్తారు. వైరాని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఒరేయ్, నువ్వా నా కూతుర్ని కిడ్నాప్ చేసింది? నా కూతుర్ని కిడ్నాప్ చేసి రాత్రంతా తనని ఇబ్బంది పెడతావా? దశరథ, నువ్వు మరీ ఇంత అమాయకుడివేంటి? ఒక మనిషిని ఇబ్బంది పెడితే ఆ మనిషి ఒంటి మీద చిన్న గాయమైనా ఉంటుంది కదా! జోష్న ఒంటి మీద ఒక్క గాయాన్నైనా మీరు చూసారా? చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, దశరథ, శివనారాయణ షాక్ అయిపోతారు. ఇక జోష్న, వీడేంటి నన్ను ఇరికించేలా ఉన్నాడు అని చెప్పి, మమ్మీ కనబడిన చోట నన్ను కొట్టాడు మమ్మీ అని వెనకాలనే ఇక వైరా గట్టిగా నవ్వుతూ, సూపర్ జోష్న, కన్న తల్లిని నీ అంత ఘోరంగా ఎవరు చీట్ చేయరేమో. అవును, నేను మనుషుల్ని, నాకు తెలియని వాళ్ళని, శత్రువులనే మోసం చేయాలనుకుంటా. కానీ మీ ఫ్యామిలీలో మీ కూతురే మిమ్మల్ని అందరినీ మోసం చేసి బకరాలు చేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావు అని జ్యోత్స్న అనగానే ఇక అక్కడే ఉన్న కార్తీక్, మావయ్య నిజంగానే ఈ వైరా డబ్బు కోసమే జోష్నాని కిడ్నాప్ చేశాడు. కానీ జోష్న ఈ వైరాతో కలిసి ఏం చేసిందో తెలుసా అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వైరా, అవును, ఈ జోష్న నేను 20 కోట్ల కోసం కిడ్నాప్ చేస్తే మిమ్మల్ని 30 కోట్లు అడగమని చెప్పింది. తను చెప్పిందనే నేను 30 కోట్లు చెప్పాను. తీరా దొరికిపోయాక ఫ్లేట్ ఫిరాయించి ఇలా మాట్లాడుతుంది అని వెనకాలే, నా మనవరాలు నీతో ఎందుకు చేతులు కలుపుతుంది? అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. అబద్ధాలు కాదు నా తాత, ఈ వీడియో చూడండి అని జోష్న అలాగే వైరా మాట్లాడిన మాటల్ని చూపిస్తాడు. ఒక్కసారిగా అది చూసి శివనారాయణ షాక్ అయిపోతాడు. దశరథ, సుమిత్ర కూడా షాక్ అయిపోతారు. ఇక జోష్న ఇలా ఇరుక్కుపోయానంటి అని అనుకుంటుంది. ఇక ఒక్కసారిగా శివనారాయణ, జోష్న ఏంటిది? నీ మనవరాలు ఇప్పుడే కాదు శివనారాయణ గారు, అంతకుముందు కూడా ఇలాగే నన్ను బకరాన్ చేసింది. నా దగ్గరికి వచ్చి మా మావయ్య సీఈఓ నుంచి ఎలాగైనా దించేయాలి, మా మావయ్యని దించడానికి రెస్టారెంట్లు మీ వైపు తిప్పుకోవడానికి మంచి ఐడియా ఇస్తానని ఫుడ్ ట్రక్లో పాయిజన్ మిక్స్ చేసి జనాలకి ఇబ్బంది అయ్యేలా చేయమని శ్రీధర్ని అరెస్ట్ చేయేలా చేయించింది మీ మనవరాలు జోష్నే. అప్పుడు నన్ను ఇరికించి తప్పించుకోవాలని చూసింది. కానీ భగవంతుడనే ఉంటాడుగా, ఇప్పుడు దొరికిపోయింది. మీ మనవరాలు మీకు కనిపిస్తున్నంత అమాయకురాలైతే కాదు, తను పెద్ద కిలాడి అని చెప్పేసి అనగానే ఇక ఇన్స్‌పెక్టర్, వైరాని మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి, అత్త జోష్న కనిపించట్లేదంటే దానికి కారణం నేను, అలాగే నా భార్య దీప అని ఎన్నో మాటలు అన్నావు. కానీ జోష్న కిడ్నాప్ అవడానికి కారణం జోష్న చేసిన తప్పుడు. అలాగే ఈరోజు మీ అందరూ ఇంత బాధపడటానికి కారణం కూడా జోష్నే. డబ్బు కోసం జోష్న కిడ్నాప్ చేసింది ఎవరో కూడా మనకి చెప్పలేదు. వాడితో చేతులు కలిపి మీ అందరినీ ఇంత ఇబ్బంది పెట్టింది. అందరి ప్రేమ కోసం, అందరి సంతోషం కోసం ఎంతో తహతహలాడే దీప ఎక్కడ? అందరినీ ఇబ్బంది పెట్టే జోష్న ఎక్కడ? చెప్పొత్తా? జోష్న గురించి ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోష్న చెంప పగలగొడుతుంది. మమ్మీ అది, నోరు బియ్యవే, డబ్బు కావాలంటే నీ మొహం మీద పడేసేవాళ్ళం. ఇంతకీ ఎందుకు దిగజారావే? వాడితో చేతులు కలిపి ఇదంతా చేశావా అంటే మమ్మీ అది, మాట్లాడకు జోష్న, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ, నాకు నిన్ను చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, చూడమ్మా జోష్న, గతంలో మనం చేసిన తప్పులే మనల్ని వెంటాడుతాయి అంటారు. నువ్వు చేసిన తప్పే ఈరోజు చూడు నీకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చిందో అని వెనకాలనే ఇక శివనారాయణ, పారిజాతం, అంటే జోష్న వైరాతో చేసిన తప్పు గురించి నీకు ముందే తెలుసు కదా, అందుకే నువ్వు జోష్న గురించి అలా మాట్లాడావు కదా. అవునండి,
మరి ఆ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? అంటే జోష్న ఏమైనా అంటుందేమోనన్న భయంతో నోర్మై! ఆ రోజు జోష్న గురించి నిజం తెలిస్తే ఈరోజు ఇలాంటి నిర్ణయం జరిగేదే కాదు. ఇంకొకసారి ఏదైనా నిజం నా దగ్గర దాచిపెట్టావో ఏం చేస్తానో నాకే తెలీదు. చూడు జ్యోత్స్న, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోంచి కదిలితే ఊరుకునేది లేదు. ఒరేయ్ కార్తీక్, త్వరగా మంచి సంబంధం చూసు. జోష్నకి పెళ్లి చేసి పంపించేయాలి అని అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా